నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి పర్యటన తెలంగాణ అసెంబ్లీపై భాజపా జెండా ఎగురవేయడం ఖాయమన్న బండారు దత్తాత్రేయ హరితహార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటినప్పుడే మానవ మనుగడ మంచిగా ఉంటుందన్న జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి సిద్దిపేట జిల్లాలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని క్రీడాకారులకు హరీష్ రావు పిలుపు అనంతపురం జిల్లాలోని కేజీబీవీ స్కూల్లో మంత్రి శంకర నారాయణ ఆకస్మిక తనిఖీలు ఎస్ఓ వేధిస్తున్నాడని మంత్రి కాళ్లు పట్టుకుని బోరుమన్న విద్యార్థినిలు ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పర్యటించారు. సిద్దిపేట పట్టణంలో 28వ వార్డులో సంస్థాగత బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు భాజపా కార్యకర్తలు సభ్యత్వాలు అందజేశారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా ఆయన దత్తాత్రేయ మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం ఈ నెల 13 వరకు కొనసాగుతుందని, సిద్దిపేట జిల్లాలో చాలా మంది బీజేపీలో చేరుతున్నారని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు వలన కాశ్మీర్ అభివృద్ధి జరుగుతుందని, 2023లో తెలంగాణ అసెంబ్లీపై భాజపా జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. పాకిస్తాన్కు పూర్తిగా బుద్ధి నేర్పేయడానికి వాళ్ళ స్థలంలో ఉంచడానికి మోడీ గారు మొన్న పార్లమెంట్లో ఆర్టికల్ 370 రద్దు చేసిందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నాను. దీని ద్వారా కాశ్మీర్ డెవలప్మెంట్ అవుతుంది, కాశ్మీర్ అభివృద్ధి అవుతుంది, అలాగే పాకిస్తాన్ గుణపాఠం అవుతుంది, పాకిస్తాన్ ఇంకా చొచ్చుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. ఆ రకంగా కేంద్రం శాంతి భద్రతలు తీసుకొని మన కాశ్మీర్ను కాపాడుకొని అనేకమైనటువంటి అభివృద్ధిని చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో చేయాలని నేను మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చాలా సంతోషం మన శ్రీశైలం యాదవ్ గారు, శ్రీనివాస్ మీద మన మహిళా మోర్చా అధ్యక్షురాలు వాళ్ళందరూ కూడా, ప్రియాంక కుమారాణి ప్రియాంక మీద అనేక మీకు బాగా ప్రాధాన్యత ఉండాలి. ఆడవాళ్ళు, ఎందుకంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కారణం ఏంటిది? వాళ్ళు ఒక విశ్వాసం కలిగించి వాళ్ళ జీవితంలో మేము ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని మా కాళ్ళ మీద మేము నిలబడతామని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అందుకనే మీరు ఎవరైనా మహిళా సంఘాలు ఉంటే నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా సంఘాలు మోడీ గారి ప్రభుత్వం వారు ఒక మహిళకు 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు సాధికారికత కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో పెట్టారు. అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరవటి కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేసింది. దాదాపు ఆ పౌరవటి కార్యక్రమాన్ని మోడీ గారు మీకు చేస్తున్నారు. అందుకోసమనే మీ అందరితో మనవి చేస్తున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిగిరిపురం కేసీ తండా పేండ్యాల రామచంద్రగూడ గ్రామాల్లో హరితహార కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ 40,000 మొక్కలను నాటాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి మొక్కల్ని నాటాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటినప్పుడే మానవ మనుగడ మంచిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక సిద్దిపేట జిల్లా నుంచి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని మాజీ మంత్రి హరీష్ రావు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక టోర్నమెంట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నుంచి క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. 3 ఏళ్లుగా
జిల్లా అథ్లెటిక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందించారు. ఇవాళ జరుగుతున్న 6వ జూనియర్ స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ టోర్నమెంట్ జరుపుకోవడం, ఇప్పటికే సిద్దిపేట జిల్లా నుంచి 28 క్రీడాకారులను జాతీయ స్థాయికి వెళ్లడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు శిల్ప ప్రభాకర్ గారు, శ్రీకాంత్ గారు, కార్యదర్శి భిక్షపతి గారు, గ్యాదర్ రవి గారు, వెంకట్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పీఈటీలకు, క్రీడాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మన సిద్దిపేట జిల్లాలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా మంచి ప్రతిభను ప్రదర్శనకి ఆడేటువంటి క్రీడాకారులు మన సిద్దిపేట జిల్లా నుంచి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. విద్యలో, వైద్యంలో, క్రీడల్లో అన్నిట్లో కూడా సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానంలోకి వచ్చాం మనం. ఇవాళ వైద్య సేవల్లో రాష్ట్రంలో మెరుగైనటువంటి స్థానంలో ఉన్నాం. మరి క్రీడల్లో కూడా తప్పకుండా మా పిల్లలు మంచి ప్రతిభను ప్రదర్శించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి సిద్దిపేటలో మీకు మా గమనిక లేదా రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం గొప్ప కాదు, ఫెసిలిటీస్ని ఉపయోగించండి. పరమేశ్వర్ గారు కోరినట్టు అథ్లెటిక్ ట్రాక్ కావాలన్నారు. రాబోయే రోజుల్లో మన పోలీస్ కమిషనరేట్లో మంచి పరేడ్ గ్రౌండ్ ఒకటి వస్తూ ఉంది, దాంట్లోనే అథ్లెటిక్స్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తాం. అయితే మా పీఈటీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫెసిలిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా తక్కువ మంది వాడుకుంటున్నారు. మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే పీఈటీలు కానీ, గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లల్ని మోటివేట్ చేసి వేసవి సెలవుల్లో, దసరా సెలవుల్లో లేదా రోజు అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన స్విమ్మింగ్ పూల్ను మనం చేస్తాం. అదేవిధంగా మరి బాస్కెట్బాల్ కోర్ట్ వచ్చింది, ఇండోర్ షటిల్ కోర్ట్ వచ్చింది, డే అండ్ నైట్ ఆడుకునే విధంగా క్రికెట్, హ్యాండ్బాల్ వచ్చింది. వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించి జిమ్ కూడా ఒకటి పెట్టినాం. మా పీఈటీలు అందరూ వచ్చి ఆ జిమ్ను వాడుకుంటే నాకు సంతోషం అవుతుంది. ఇట్ ఈస్ ఫర్ ఆల్. ఇది ఎవరు వస్తే ఒకరి కోసం కాదు, సిద్దిపేట ప్రజలందరూ వాడుకోవడం కోసం ఆ జిమ్ ఏర్పాటు చేసినాం. మా పీఈటీలు కూడా వచ్చి అందులో మహిళా జిమ్ వేరే ఉంది, పురుషుల జిమ్ కూడా వేరే ఉంది, మీరు వాడుకోవాలి. ఆ జిమ్ను కూడా తప్పకుండా క్రీడాకారులు ఇంకా యాక్టివ్గా మా పీఈటీలు పాల్గొనాలి, ఈ క్రీడాకారులను తయారు. అదేవిధంగా ఇప్పుడు వాకింగ్ మా పీఈటీలు కొంచెం బాగా చొరవ చూపి తప్పకుండా యోగా మరి కూడా పిల్లలతో చేయించాలి. పేరెంట్స్తో కూడా మీరు మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఒక ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ కూడా మా పీఈటీలే భాగస్వామ్యం చేయాలి. ఇక అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి కేజీబీవీ స్కూల్లో మంత్రి శంకరనారాయణకు చేదు సంఘటన చోటు చేసుకుంది. సోమందేపల్లి కేజీబీవీ స్కూల్ను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి. ఈ సందర్భంగా 9th క్లాస్ విద్యార్థినిలు కేజీబీవీలో జరుగుతున్న సంఘటనలపై మంత్రి కాళ్ళు పట్టుకొని బోరుమన్నారు. ఇక్కడి ఎస్ఓ వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ మంత్రి ముందు వాపోయారు. ఇక నుంచి సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఇక్కడే కాదు అన్ని కేజీబీవీలోనూ కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయంటూ వీటన్నిటినీ సరిచేయాలంటూ మంత్రిని వేడుకున్నారు. ఇకపోతే సదరు ఎస్ఓ కూడా ఈసారి తప్పు అయిపోయిందంటూ మంత్రి శంకరనారాయణ ముందే విద్యార్థినిలు బతిమాలి వేడుకున్నారు. గేమ్స్ పోయే వాళ్ళే సార్ మీకేం ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. చెప్పేది సరే తల్లి, మీకేం ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. తప్పైపోయింది, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంకొకసారి ఏం మేడమే సారీ చెప్తున్నారు. నేను చెప్పేది బుజ్జి, నేను చెప్పేది మీకు ముందుకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత. ఎక్కడ రాకుండా చూసుకుంటున్నాను. ఎక్కడ రాకుండా ఏం కాదు. నాదైతే తప్పైపోయింది, ఇంకొకసారి ఏం తల్లి చెప్తున్నాను. అందుకనే నాకు
పేపర్ కలెక్షన్ సిట్యుయేషన్ నోట్స్ లో అన్ని మాకు ఎనీ టైం మేడం ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు సార్. ఇది మాకు నిజం సార్. అన్ని అబద్ధాలు మా నేను సరేలేమ్మా ఆగుతలే నువ్వు. సార్ పిల్లలు ఎవరైనా ఆలోచన చెప్తారా సార్? ఇక పంజాగుట్ట ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో పంజాగుట్ట ప్రేమ్ నగర్ లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్ లో 45 ద్విచక్ర వాహనాలు, 7 అనుమానితులను, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. మరియు శ్రీనివాస్ కిరాణా స్టోర్స్ నుండి గుట్కా ప్యాకెట్లు సీజ్ చేశారు. ఇంకా స్పాట్ లోనే 30,000 రూపాయల చలాన్స్ కలెక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కరుణారెడ్డి, పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్యతో పాటు పలు సిఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంజాగుట్ట పరిధిలో ఈ కాసో ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇందులో 7 సిఐలు, 9 మంది ఇన్స్పెక్టర్లు, 14 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 2 ఏసీపీలు, 82 మంది మెన్ను, తర్వాత 2 ప్లటూన్స్, ఒక ఉమెన్ ప్లటూను, ఒక మెన్ ప్లటూను, టోటల్గా 145 మెంబర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో టోటల్గా ఈ ప్రేమ్ నగర్ ఏరియాలో టోటల్ 155 హౌసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. అందులో పర్సన్ టు పర్సన్ 180 మెంబర్స్ని సెర్చ్ చేయడం జరిగింది. సో ఇందులో 7 మంది సస్పెక్ట్స్ను, 2 రౌడీ షీటర్లను డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా 45 2 వీలర్స్ను కూడా డిటైన్ చేయడం జరిగింది. తర్వాత ఒక కిరాణం షాప్లో, శ్రీనివాస కిరాణం షాప్లో 225 గుట్కా శాచెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే వాటి వర్త్ 6,000 రూపాయలు. సో టోటల్గా ఏవైతే ఫైన్లు కట్టలేదో, ఛాలన్స్ పెండింగ్ ఉన్న వాటి అన్నింటినీ కూడా 30,000 ఇప్పుడే స్పాట్ చాలన్ అంటే ఈ మీ సేవలో కట్టుకోవడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో మేము ప్రజలకు భద్రతను కల్పించే దిశగా మరి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. సో మాకుండే అంటే మా పరిధిలోకి వచ్చే సమస్యల్ని మేము ఖచ్చితంగా త్వరలో పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటాం. సస్పెక్ట్స్ 2 రౌడీ షీటర్ పేర్లు ఏమైనా చెప్తారా సార్? నేమ్స్ బౌజీర్ రౌడీ షీటర్స్. సస్పెక్ట్స్ 7 మంది సస్పెక్ట్స్. సర్వేజన సుఖినోభవంతు అంటూ సామాజిక సేవా దృక్పథంతో ఎన్నో సంస్థలున్నాయి. అలాగే 125 ఏండ్ల చరిత్ర గల టాటా ట్రస్ట్ అనే సేవా సంస్థ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ సందర్భంగా టాటా ట్రస్ట్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీరియాట్రిక్స్ సుగంధి బాలిక సంస్థ డైరెక్టర్ అభిషేక్, ముఖ్య అతిథులుగా ఐపీఎస్ శిఖా గోయల్, ఐఏఎస్ జగదీశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంస్థ ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, పోలీస్ శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న సిటిజన్స్ ని ఏ అవసరం వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 14567 కు కాల్ చేసిన వారిని ఆదుకుంటామని పేర్కొన్నారు. స్కీమ్లో ఇచ్చేదానికి వారికి అవకాశం ఉంది, కానీ ఎక్కడో అక్కడ మరి కొంత అక్కడ మరి జాప్యం వల్ల కానీ లేకపోతే కావలసినటువంటి యొక్క మేరకు చర్య తీసుకోవడంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో కానీ మరి వారికి సహాయం అందిస్తే తప్పకుండా సహాయం అందుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎల్డర్లీ కేర్ సిస్టమ్ అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్థగా కాకుండా ఒక సామాజిక సంస్థగా, అందులో ప్రభుత్వ శాఖలు కూడా భాగస్వామ్యం ఉంటాయి. సో మేమందరం ఇక్కడ వచ్చి ఉండడంలో అర్థం ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కూడా, ఆరోగ్య శాఖే కావచ్చు, మరి పెన్షన్ ఇచ్చేటువంటి శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, వారు కూడా ఇందులో వారి భాగస్వామ్యం తీసుకుంటారు. ఎక్కడన్నా కంప్లైంట్ వస్తే, ఎక్కడన్నా అవసరాలు తీర్చవలసిన అవసరం ఇంకా ఏదన్నా ఉంటే వాటి మీద కూడా కావాల్సినటువంటి యొక్క చర్య ఆయా అధికారులకు సూచనగా చేయడానికి అవకాశం ఉంది. మీరు చెప్పాలి 14567 ఉంది అని మీరు చెప్పాలి. దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ పబ్లిసిటీ. 14567 ఇది ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉంది. ఇంకా దీన్ని బాగా ఇంటెన్సిఫై చేసి పూర్తి స్థాయిలో అందరికీ కూడా జిహెచ్ఎంసీలో పూర్తిగా పరిపూర్ణమైనటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ మోడల్ని తెలంగాణ అంతా కూడా విస్తరించాలనేటువంటిది ఒక సంకల్పం. So Tata Trust with the experience of having
worked with various developmental issues for over last 125 years. This is a very, very important program for us to work with the government of Telangana to enable a single platform that would help to focus the issue around senior citizens. Senior citizens, elderly people require a lot of care and support and compassion, and hence we call it Elder Spring, which is a response system which allows that possibility. We are talking about age is only in our minds. We all say age is only in our minds. But this is a platform that should help that actually make it happen. That if we are looking at a second innings beyond 60 years, 60 years is only a cutoff. It really is not a retirement age. A retirement age, there should not be a retirement for an individual. It has to promote the idea of joy of age, because that's the message that we want to give. We will have to live our lives happily, till we can, and actively involved. And I think the response system for elderly, which is a 14567, is a toll. మీకు అందరికీ తెలుసు 125 years old ఆర్గనైజేషన్. సో ట్రస్ట్ అనేవి అంటే చాలా ఏరియాస్లో పనిచేస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ జనరేషన్, అర్బన్ పావర్టీ, మైగ్రేషన్ లాంటి ఇష్యూస్, ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చర్. సో ఈ ఏరియాస్లో ట్రస్ట్ పనిచేస్తుంది. జెరియాట్రిక్స్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం కింద, వచ్చే కాలంలో ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఇష్యూ. మీరు చూస్తే మన ట్రెండ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ 20-30 yearsలో టోటల్ పాపులేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ విల్ బీ మోర్ దెన్ 300 million. సో వీఆర్ ఎట్ ద కస్ప్ ఆఫ్ అ ప్రాబ్లమ్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్. సో అందుకనే ట్రస్ట్ డిసైడ్ చేశారు దట్ దిస్ ఈజ్ ఎ ఫోకస్ ఏరియా ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years. We want to work across the states. Government of Telangana చాలా హెల్ప్ చేశారు. సో మేము ఫస్ట్ సెంటర్ పైలట్ కింద హైదరాబాద్లో సెటప్ చేసాము. హైదరాబాద్లో అది కనుక ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఒక మోడల్ అనేది ఇది ప్రూవ్ చేయగలిగితే వీఆర్ ఏబుల్ టు దెన్ స్కేల్ ఇట్ అప్ అక్రాస్ ద స్టేట్ టు స్టార్ట్ విత్. ఆ స్టేట్లో సక్సెస్ అవుతే దెన్ వీ విల్ ఎక్స్పాండ్ ఇట్ టు ద ఎంటైర్ కంట్రీ. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ అగైన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, and we are going to take this as an opportunity to publicize this whole. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ విభాగం పేద ప్రజలకు ఒక వరం. సద్వినియోగం చేసుకోవాలని కరపత్ర ద్వారా ప్రజలతో అవగాహన పెంపొందించాలని నాగర్ కర్నూలు శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇండో యుఎస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం నిర్వహించే ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాలను జిల్లాలోని పేద ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరి ఇబ్బంది ఏంటంటే స్వచ్ఛందంగా మేము నాగరికత చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. తప్పకుండా మేము చేస్తున్నాం. వాళ్ళకు పూర్తి భరోసా కల్పించిన తర్వాతనే ఇలా ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తున్నాం. చాలా సంతోషం. ఏదైనా సరే ఇలా పేదరికంతో కూడుకున్నటువంటి జిల్లా ఇలా నాగరికత జిల్లా. పేదరికంలో చాలా మందికి వృత్తికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలంటే ఆర్థికంగా కూడినటువంటి ఇబ్బందులు కాబట్టి మీరు ముందుకు వచ్చి ఉన్నతకు సంబంధించిన వ్యాధులను మేము గుర్తించి వాటిని సరైన రీతిలో మేము పరీక్ష ధన్యవాదాలు. మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా ఇది మా తరఫున స్థానికంగా మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ప్రతి 10 రోజులకు ఒకసారి మేము వచ్చి ఇక్కడ మీరు ఎంతమంది అవుట్ పేషెంట్స్ పోతున్నారు, ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి ఏ విధమైన సర్టిఫికేట్ ఇచ్చారో మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు మన కలవకుర్తి కావచ్చు, అచ్చపేట కావచ్చు, కొల్లాపూర్ ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాలు కల్పించిన పూర్తిగా పెట్టి ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ పంపించి డాక్టర్ పూర్తి
ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామంలో సర్పంచ్ రంగు మమత ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రంగు మమత అశోక్ హరితహారంలో భాగంగా గ్రామస్తులకు చెట్లతో పాటు తడి చెత్త, పొడి చెత్త బుట్టీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ సెక్రటరీ, వార్డు మెంబర్స్, ప్రజలు పాల్గొన్నారు. అందుగురించే చెట్లను పెంచుకునే కార్యక్రమం ఈ కంచెలు ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి చెట్లను సంరక్షించుకునే బాధ్యత మన పైన, అందరిపైన ఉన్నది. దయచేసి ఇచ్చిన చెట్లను 6 చెట్లను మన ఇంట్లో ఎట్లయితే మన కొడుకు బిడ్డలను, మనవరాలను ఎట్లయితే మనం పెంచి పోషిస్తున్నామో అలాగే చెట్లను కూడా పోషించితే మనకు వచ్చే తరతరాలకు కూడా అన్ని రకాలుగా ఉపయోగపడతాయని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇచ్చిన చెట్లను మాత్రం ప్రతి ఒక్కరు కాపాడి వాటిని పెంచి పెద్ద చేస్తే అవి పళ్ళు వచ్చేసరికి మనకు పళ్ళు ఇవ్వచ్చు. ఇంకా ఏ రకంగా ఉన్నా కానీ అవి కూడా ఏ రకంగా ఇచ్చే చెట్లు కానీ కొన్ని పండ్ల చెట్లు ఉంటాయి, కొన్ని ఔషధాలకు పనిచేసే చెట్లు ఉంటాయి. ఇటువంటి చెట్లు దయచేసి అందరికీ చెప్తున్నా, పేరున ఈ చెట్లను మాత్రం కాపాడుంది. కలెక్టర్ గారు కూడా మా మీద బాగా ఫోర్స్ చేయడం జరుగుతున్నది. ఈ చెట్లను కాపాడే బాధ్యత మనమైనా, ఈ మహిళా సంఘాల పైన, మా అధికారుల పైన, సర్పంచ్ పైన కూడా, వార్డు మెంబర్ల పైన కూడా వాళ్ళు మా మీద దృష్టి పెట్టడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు ఇచ్చే చెత్త బుట్టలను కూడా దయచేసి చెత్త బుట్టలను వేరే వాటికి వాడకండి, చెత్తకే ఉపయోగించండి. పొడి చెత్తకు ఒకటి, తడి చెత్తకు ఒకటి ఇస్తున్నాం. పొడి చెత్తకయ్యారు, తడి చెత్తకయ్యారు. మీరు వేసిన చెత్తను ఈ ఊర్లో ఉండే స్వీపరు మీ వాడలకు కానీ, మీ వాడ మీద ఎక్కడో ఈ గ్రామ పంచాయతీ ఇక్కడ ఉంటే ఒకవేళ అక్కడ వచ్చి ఒక రిక్షా తీసుకుని దాన్ని అయ్యి చెత్తను కూడా 2 రకాల బుట్టలు ఇస్తారు కాబట్టి 2 రకాల చెత్తలు వాడు. తడి చెత్త తడి, పొడి చెత్త పొడి. ఇక మేము ఇచ్చే బుట్టలు ఇక ఇచ్చినని మీరు అంతా ఏదో బియ్యానికో, నూనెకో, పప్పుకో, ఉప్పుకో వాడితే కొంచెం అది మీకు తెలిసే ఉంటుంది. కుక్కట్పల్లి అల్వేస్ కాలనీ డివిజన్ వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్లోని సాయినగర్ రాజేశ్వరి దేవి వృద్ధాశ్రమంలో వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న వృద్ధుల ఆశీర్వాదం తీసుకొని అన్నదానం ఏర్పాటు చేసి ఆశ్రమంలో మొక్కలు నాటడం జరిగింది. కాశీనాథ్ యాదవ్, అల్వేస్ కాలనీ డివిజన్ వార్డు మెంబర్. నేను ప్రతిసారి బర్త్డే అనేది ఎట్లా చేసుకుంటాను, నా ఫ్యామిలీతో చేసుకోండి, రాత్రి ఫ్యామిలీతో చేసుకొని పొద్దున వృద్ధాశ్రమానికి వచ్చి రాజేశ్వరి అనే వృద్ధాశ్రమంకి వచ్చేసి నా ఫ్యామిలీ ఎంత ఇది చేసుకుంటానో, మా అవ్వతాతలతో ఎట్లా చూస్తూ ఉంటానో, మా తాతల్లాగా నేను వాళ్ళ నుండి మా మేడము ఇక్కడ ఎంతో నాకు హెల్ప్ చేస్తుంది. ప్రతిసారి వచ్చి నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో చాలా ఇది చేసుకుంటాను. మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి వస్తాడు. ఈసారి దగ్గర లేనంటే మా కార్పొరేటర్ గారికి ఇట్లా మార్నింగ్ చెప్పాడు, కాశీ ఒకసారి నేను లేనని చెప్పాడు. నాకు ఎంతో సంతోషం ఉంది, వృద్ధాశ్రమంలో సంతోషంగా ఉంది. ఆల్విన్ కాలనీ కూకట్పల్లి. నా పేరు రాజేశ్వరి, ఫౌండర్ అండి. కాశీ యాదవ్ గారు ప్రతి సంవత్సరం మా వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం పెట్టి, అట్లాగే అన్నదానంతో పాటు చెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. చాలా సంతోషము. మా ఓల్డేజ్ హోమ్ తరఫున ఆయనకి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇంకా ముందు ఆయన ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించి సెలవు తీసుకున్నాం. నా పేరు మొహమ్మద్ యాకూబ్, కూకట్పల్లి 124 డివిజన్, అల్విన్ కాలనీ వాస్తవుడిని. అన్న ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే నాకు మాత్రం విపరీతమైన ఆనందంగా ఉంది. దాదాపుగా మన ఇంటి వాళ్ళనే మనం పట్టించుకోం. అలాంటి సందర్భంలో అన్న ఈ వృద్ధాశ్రమం నుంచి వచ్చి ఇక్కడ ఈ జన్మదినం సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మా ప్రియమిత్రుల తరఫున అన్నకు 100 ఏళ్ళ ఆయుష్, ప్రతి సంవత్సరం ఇట్లనే విజయోత్సవంగా అందరినీ కలిసిమెలిసి ఇంకా సాధించాలని కోరుకుంటున్నాను. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి తీవ్ర నీటి ఎద్దడి కారణంగా ఎమ్మిగనూరు పట్టణ వాసులకు దాహార్తిని తీర్చేందుకు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈ వెంకటేశ్వర్ల అధ్యక్షతన నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వై రుద్రగౌడ్ పాల్గొని తుంగభద్ర నుండి విడుదలైన
ఎల్ఎల్సి కెనాల్ గంగమ్మ తల్లికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. జలహారతినిచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోని నీటిని విడుదల చేశారు. యథావిధిగా పట్టణ వాసులకు నీటి సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలైతేనేమి తాగునీటికి చాలా ఇబ్బంది పడినారు. నిన్ననే మనకి ఎల్ఎల్సి నీళ్లు తుంగభద్ర డ్యామ్ నుండి రావడం జరిగింది. దానివల్ల ఇవాళ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి నీళ్లు వదలడం జరిగింది. ఇది రేపటి నుండి ఎమ్మెల్యే పట్టణంలో కుళాయిలకి నీళ్లు సప్లై చేస్తాము. దీనివల్ల ఇంకా నీటి ఇబ్బంది ఎమ్మెల్యే పట్టణం ప్రజలకి ఏమాత్రం ఉండదు. మామూలుగా 2 పూటలు ప్రజలందరికీ కూడా సప్లై చేస్తాం. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో మెప్మా జగిత్యాల ఆర్పి రామ ఆధ్వర్యంలో 200 శ్రీగంధం మొక్కలను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. మెప్మా ఆర్పి రామ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో జగిత్యాల జిల్లాలోని మొట్టమొదటిగా శ్రీగంధము మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల టౌన్ ఉపాధ్యక్షుడు ఐల్లేని వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ టీపీఎస్ జిల్లా సెక్రటరీ సురేష్, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు గట్టు మండలంలో మండల స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఎంపీపీ జె విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శారీరక దృఢత్వాన్ని, చదువు పట్ల ఏకాగ్రతని ఇస్తాయని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సర్పంచ్ ధనలక్ష్మి, జెడ్పీ కో ఆప్షన్ ఇమాన్ సబ్, ఎంపీటీసీ కృష్ణ, ఎంఈఓ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్న గౌరవ సర్పంచ్ వదినమ్మ ధనలక్ష్మి గారికి మరియు గట్టు ఎస్ఐ గారికి మరియు ఎంఈఓ ఉన్నాయి చాలా ముఖ్యం. శరీర ఎదుగుదలకు కానీ మరియు మానసిక ఉల్లాసానికి కానీ మేధస్సు ఇంకా అభివృద్ధి చెందడానికి కానీ మన యొక్క క్రీడలు చాలా అవసరము. ప్రతి ఒక్కరు కూడా క్రీడలలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు రావాలా, అందరూ కూడా ఆడాలా. మన పీటీ టీచర్స్ కూడా మా పాఠశాల అన్ని పాఠశాలలో ప్రోత్సహించండి. మరియు సెలెక్టెడ్ విద్యార్థులు ఎవరైతున్నారో ఈరోజు మండల స్థాయి హెచ్జిఎఫ్ మన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ దాంట్లో సెలెక్షన్ అయిన వచ్చిన టీంలు మన యొక్క 7 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు కానీ కేజీవీపీ గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు మీరందరూ కూడా మంచిగా ఆటలు ఆడి డిస్ట్రిక్ట్ స్థాయికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి పోవాలని కోరుకుంటూ మరియు ఈ పాఠశాలలు మన యొక్క జిల్లా పరిషత్ పాఠశాలలు 9 కూడా అన్ని జిల్లాలనే ఆదర్శవంతమైన పాఠశాలలుగా తీర్చిదిద్దే విధంగా నేను కూడా కృషి చేశా. ఎందుకంటే మన యొక్క గట్టు మండలం చదువులో వెనుకబడి ఉంది అనేది కాదు, ముందుంది. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు క్వాలిఫైడ్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ టీచింగ్ స్టాఫ్ గా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బాగిగూడెం గ్రామంలో రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. బాగిగూడెం గ్రామానికి మెయిన్ రోడ్డుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు వర్షం పడితే దారి అంతా గుంతలో బురదలతో నిండి ఉంటుంది. నడకదారిన వెళ్లే స్కూల్ పిల్లలకు, వృద్ధులకు, గ్రామస్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దారి మార్గాన్ని సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ కౌలే అభిషేక్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కౌలే జగన్నాథం, జాతీయ అధ్యక్షుడు రమావత్ లాల్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ, ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మోదీ ప్రభుత్వానికి రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు, మహిళల సంఘాలు నాయకులు పాల్గొని రైల్ నిలయం గేటు ముందు బైఠాయించారు. మన సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తూ ఉంది. గతంలో ఎక్కడైనా నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను కానీ సంస్థలను కానీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే లాభాలు వచ్చినటువంటి సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మోడీ సర్కార్, బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి, ప్రభుత్వ రంగ సంస్థలని అంటే 130 కోట్ల మంది కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులని
ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసి ఆ రకంగా యజమానుల యొక్క ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఒత్తాసు పలకటానికే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి పర్యటన. తెలంగాణ అసెంబ్లీపై భాజపా జెండా ఎగురవేయడం ఖాయమన్న బండారు దత్తాత్రేయ. హరితహార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మొక్కలు నాటినప్పుడే మానవ మనుగడ మంచిగా ఉంటుందన్న జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి. సిద్దిపేట జిల్లాలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్. రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని క్రీడాకారులకు హరీష్ రావు పిలుపు. అనంతపురం జిల్లాలోని కేజీబీవీ స్కూల్లో మంత్రి శంకరనారాయణ ఆకస్మిక తనిఖీలు. ఎస్ఓ వేధిస్తున్నాడని మంత్రి కాళ్ళు పట్టుకుని బోరుమన్న విద్యార్థినిలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.